రెడ్డి గారు మీ అందరికీ కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి కానుకగా సుమారు 2,700 మందికి ఇల్లులు పంపిణీ చేస్తున్నారు. అంటే మనం కొత్త పెళ్ళి ఇల్లుని తెచ్చుకున్నా కానీ ఇలాంటి ఇల్లులు ఎవరికి మనం పంచిపెట్టడం జరగదు. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు 200 కోట్ల పైచీలక ఖర్చు పెట్టి మీ అందరూ ఆనందంగా ఉండాలని, మీ మొహాల్లో చిరునవ్వు ఉండాలని, ఆయన గుండెల్లో ఎప్పుడూ మీరు ఉండాలని మీ అందరికీ ఇల్లులు పంచిపెట్టడం జరుగుతుంది. ₹1 బియ్యం ఇచ్చే నాయకులను చూసుంటాం కానీ ₹1 ఇల్లులు ఇచ్చే నాయకుడిని మన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూస్తున్నాం. మనం 30-40 సంవత్సరాల తర్వాత అయినా కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారంట, ₹1 ఇల్లు ఇచ్చేవారంట అని చెప్పుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమం ఈ ఒక్క ప్రాంతానికే కాదు, మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి మనందరమీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం దగ్గరలోనే తీర్చుకోవాలి. మనం ఏ విధంగా తీర్చుకోవాలో మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఇల్లులు కూడా ఏదో మొక్కుబడికి ఇచ్చామన్నట్టు కాకుండా మీకు ఇల్లు కంప్లీట్ గా 100% మీరు ఇప్పుడు ముహూర్తం పెట్టుకుని లోపల గృహప్రవేశం చేసుకునే విధంగా ఈ ఇల్లు రెడీ చేయడం జరిగింది. ఇంటికి రోడ్లు, ఇంట్లో ఫ్యాన్లు, పెయింట్లు, టైల్స్, లైట్లు, ఫ్యాన్లు కూడా వేసి వాటర్ తో సహా 24 గంటలు మీ అందరికీ మంచినీరు, వాటర్ ఇవన్నీ రావాలని చెప్పి అన్ని రెడీ చేయడం జరిగింది. దీనందరికీ మనం ముఖ్యమంత్రి గారిని మనం జీవితాంతం ఆయనకి రుణపడి ఉండాలి, ఆయన గుర్తు చేసుకుంటూ ఉండాలి. దీనికి సహకరించినటువంటి మన మంత్రివర్యులు అమర్నాథ్ గారు, అలాగే ఎంపీ సత్యవతం గారు, అలాగే మన పెద్దలు, వీళ్ళందరికీ మనందరం ఎప్పుడూ సపోర్ట్ గా ఉండి మీ సపోర్ట్ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అమ్మ బిశెట్టి వెంకట సత్యవతి గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందే అన్నట్టుగా మన సత్యనారాయణపురంలో ఈరోజు ఒక మంచి పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మాజీ టీటీడీ చైర్మన్, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలతో, మరి డైనమిక్ లీడర్, అనకాపల్లి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ మరియు పెట్టుబడుల శాఖ మార్చులు సోదరులు గుడివాడ అమర్నాథ్ గారికి, మరొక అతిథిగా విచ్చేసినటువంటి పెందుర్తి ఎమ్మెల్యే సోదరుడు అదీప్ రాజు గారికి, టిట్కో చైర్మన్ అయినటువంటి సోదరులు